లక్ష్మీ రావే మా ఇంటికి, లక్ష్మీ రావే మా ఇంటికి, వరలక్ష్మి రావే మా ఇంటికి, క్షీరాబ్ధి పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి. లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొన, లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొన, సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనధారి, సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనధారి. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ధి పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి, క్షీరాబ్ధి పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి. మా వరలక్ష్మి. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ శ్రావణ మాసంలో పవిత్రమైన వరలక్ష్మి వ్రతాన్ని చాలా సులభంగా ఎలా చేసుకోవాలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే ఈ వీడియోలో ప్రత్యేకత ఏమిటంటే, మనం చాలా వీడియోలు మనకి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో తెలిపే వీడియోలు ఎన్నో ఉన్నాయి. అందులో వాళ్ళు ఆ విధి అంతా కూడా చెప్తూ ఉంటారు, ఆ శ్లోకాలన్నీ చదువుతూ ఉంటారు, మనం దాన్ని అనుసరిస్తూ పూజ చేసుకుంటూ ఉంటాం. కానీ ఆ శ్లోకాలని, అమ్మవారి ఆ నామాలని మన నోటితో మనం పలుకుతూ ఆ పూజ చేసుకుంటే కలిగే ఆనందం, ఆ మనసులో వచ్చేటటువంటి అమ్మవారి భక్తి భావన దాన్ని మాటల్లో చెప్పలేం. ఎవరికి వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. కాబట్టి ఆ విధంగా మేము చెప్తుంటే మీరు రిపీట్ చేసే విధంగా ఈరోజు ఏ విధంగా ఉచ్చరిస్తూ ఆ శ్లోకాలు పలుకుతూ అమ్మవారి వ్రతాన్ని ఆచరించుకోవాలో చాలా సులభంగా వీలైనంత వరకు మీకు నేర్పించడానికి అమ్మవారి దయతో ఆశీస్సులతో మేము ప్రయత్నించాలనుకుంటున్నాం. ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి శుచైన వస్త్రాలను ధరించి మన పూజా మందిరాన్ని అలాగే ఇంటి ముంగిళ్లను కూడా చక్కటి ముగ్గులతో పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఆ శ్రావణ వరలక్ష్మికి ఆహ్వానం పలకాలి. ప్రతి గడపని కూడా పసుపు కుంకుమలతో ఆ లక్ష్మీదేవిని పూజించినట్లుగా చక్కగా వాటిని అలంకరించుకొని ఇంటికి మామిడాకుల తోరణాలను కట్టుకుని ఆ ఇంట్లో లక్ష్మీ కళ ఉట్టి పడేలాగా ఆ ఇంటిని అలంకరించుకుంటే ఆ తల్లి తప్పకుండా మన గడపలో అడుగుపెట్టి తీరుతుంది. ఇక ఈ వరలక్ష్మి వ్రతం చాలా సులభంగా చేసుకోవడానికి అలాగే ఏమేమి వస్తువుల్ని సిద్ధంగా ఉంచుకోవాలో కూడా తెలుసుకుందాం. పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, దీపారాధన కోసం ఒత్తులు, అలాగే దీపారాధన కోసం నువ్వుల నూనె లేక ఆవు నెయ్యిని ఉపయోగించవచ్చు. అగరవత్తులు, హారతి కర్పూరం, గంట, అలాగే పూలు, తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, ఈ పూజా సామాగ్రిని అంతటినీ కూడా సిద్ధంగా పెట్టుకోవాలి. గణపతి పూజ కోసం ఒక చిన్న ప్లేట్లో బియ్యం పోసుకొని దాని మీద తమలపాకును ఉంచి ఆ తమలపాకులో హరిద్రా గణపతి అంటే పసుపుతో చేసినటువంటి గణపతిని ఉంచి దాన్ని చక్కగా కుంకుమతో అలంకరించండి. ఇక వరలక్ష్మి అమ్మవారిని పూజించుకోవడానికి అమ్మవారి చిత్రపటం లేదా చీరకట్టి కూడా అలంకరించుకోవచ్చు. ఏ విధంగా అయినా కానీ భక్తి ప్రధానమైనది కాబట్టి మీరు ఇలా చక్కగా అలంకరించుకోగలిగితే చక్కగా ఇలా అలంకరించుకోండి. లేకపోతే అమ్మవారి పటాన్ని కానీ లేతే అమ్మవారి విగ్రహాన్ని కానీ పెట్టుకొని మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించుకోవచ్చు. ఇక కలశం. కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఇలా కలశాన్ని పెట్టుకొని అమ్మవారిని పూజించవచ్చు. కలశం ఆనవాయితీ లేకపోతే కేవలం అమ్మవారి పూజతో కూడా అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. ఒకవేళ కలశం పెట్టాలి అనుకుంటే ఇక్కడ చూపించిన విధంగా ఒక పళ్ళెంలో బియ్యం వేసుకొని అందులో కలశాన్ని ఉంచి ఆ కలశాన్ని ముఖ్యంగా నీటితో నింపాలి. నీరు అనేది ప్రాణశక్తి ఉన్నది కాబట్టి మొదటగా మనం నీళ్లతో నింపడం అనేది ఉత్తమం అని చెప్తారు. ఒకవేళ అలా కుదరకపోతే గనక బియ్యాన్ని కూడా ఈ కలశంలో పోసుకోవచ్చు. ఇక అందులో పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు, అలాగే 9 నాణాలు అంటే నవనిధులకు గుర్తుగా 9 చిల్లర పైసలు ఈ కలశంలో ఉంచి దాని మీద మామిడాకులతో అలంకరించి దాని మీద కొబ్బరికాయ పెట్టి దాన్ని కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఇక్కడ మనం చూపించినట్లుగా బ్లౌజ్ పీస్తో ఈ కలశాన్ని అలంకరించుకొని దీన్ని అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తూ
మనం చక్కగా బంగారు ఆభరణాలతో, గాజులతో, పువ్వులతో మన మనసుకు నచ్చిన విధంగా ఈ కలశాన్ని అలంకరించుకొని పూజించుకోవచ్చు. ఇక అమ్మవారికి షోడశోపచారాలు చేయడానికి, కుంకుమార్చన చేయడానికి ఇలా ఒక చిన్న ప్లేట్లో అమ్మవారి విగ్రహాన్ని కానీ, లేకపోతే పసుపుతో చేసినటువంటి అమ్మవారిని కానీ, అలాగే లక్ష్మీ రూపును కానీ, లక్ష్మీ నాణ్యాన్ని కానీ ఏదైనా పెట్టుకొని చక్కగా అమ్మవారి కుంకుమార్చన, అభిషేకం, అలాగే షోడశోపచారాలన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక పూజలో చాలా ముఖ్యంగా మనం తీసుకోవాల్సినవి 2 పంచపాత్రలు. సాధారణంగా చాలామంది తెలియక ఒకటే పంచపాత్రను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ 2 పంచపాత్రల్ని తప్పకుండా పెట్టుకోవాలి. ఒక పంచపాత్ర మనం ఆచమనం చేయడానికి, 2వ పంచపాత్ర ఆ స్వామివారికి, అమ్మవారికి, అలా మనం ఏ పూజ చేస్తున్నామో ఆ భగవంతునికి అన్ని ఉపచారాలు చేయడానికి, ఆ భగవంతుడికి సమర్పించే ఆ పంచపాత్రలో చక్కగా యాలుకలు, జాజికాయ, జాపత్రి, లవంగం, పచ్చకర్పూరం వీటన్నిటితో చేసిన తీర్థం పొడిని, తులసాకులను వీటన్నిటిని కలుపుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే అమ్మవారికి ఈ సుగంధ ద్రవ్యాలంటే కూడా చాలా చాలా ఇష్టం. ఇక కలశారాధన కోసం ఇలా ఒక కలశాన్ని ఉంచుకోవాలి. దీన్ని నీటితో నింపుకొని మనం స్వామివారి ఉపచారాలకు ఉపయోగించాలి. ఇలాంటి పూజలు, వ్రతాలు చేసేటప్పుడు మనం కలశారాధనని ముఖ్యంగా చేస్తాం కాబట్టి ఇలా ప్రత్యేకంగా ఒక కలశాన్ని పెట్టుకోవాలి. వెండి, రాగి, ఇత్తడి ఇలా ఎటువంటి కలశాన్నైనా మనం ఉపయోగించవచ్చు. అయితే మనం ఇందాక ఒక కలశాన్ని చూపించాం కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. అది ప్రధాన కలశం అన్నమాట. అంటే అమ్మవారి స్వరూపం అది. ఈ కలశం అమ్మవారికి ఉపచారాలు చేయడానికి. అయితే సాధారణంగా నిత్య పూజ చేసుకునేటప్పుడు ఈ కలశాన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మనం చూపించిన 2 పంచపాత్రల్లో ఆ భగవంతుడి కోసం మనం ఉంచిన పంచపాత్రతోనే అన్ని ఉపచారాలను కూడా చేసుకోవచ్చు. ఇక అమ్మవారిని అభిషేకించుకోవడం కోసం పంచామృతం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, తేనె వీటన్నిటిని కలిపి ఇలా పంచామృతాన్ని చేసుకొని దీంతో అయినా అమ్మవారిని అభిషేకించుకోవచ్చు. లేదా వీటిల్ని విడివిడిగా అయినా అమ్మవారి అభిషేకానికి ఉపయోగించవచ్చు. ఇక నైవేద్యాలు, ఎందుకంటే ఇవన్నీ మనం సిద్ధం చేసుకొని ఉంచుకుంటే మనం ప్రశాంతంగా పూజను పూర్తి చేసుకోవచ్చు. నైవేద్యాలు 2 రకాలు. ఒకటి అవసర నైవేద్యాలు, అంటే కొబ్బరికాయ, పాలు, పండ్లు, శనగలు ఇలాంటివి. ఇక మహా నైవేద్యాలు అంటే మనం వండినవి, క్షీరాన్నం, చిత్రాన్నం, చక్కెర పొంగలి, అలాగే కట్టి పొంగలి ఇలాంటివన్నీ కూడా మీరు ఏమేం చేయాలనుకుంటున్నారు 3 కానీ 5 కానీ 9 రకాలు కానీ మీ శక్తి కొలది అమ్మవారికి నైవేద్యంగా మీరు పెట్టుకోవచ్చు. ఇక అమ్మవారికి సమర్పించుకోవడానికి కొత్త చీర, అలాగే బ్లౌజ్ పీస్, అలాగే తాంబూలం, పూలు ఇలా మీ శక్తి కొలది బంగారు ఆభరణాలు ఉంటే బంగారు ఆభరణాలు, రూపు కొనుక్కుంటే రూపు కూడా పెట్టి చక్కగా అమ్మవారి దగ్గర పూజించుకోవచ్చు. ఇక పూజ అనంతరం మనం కట్టుకోవడానికి తోరాలను కూడా సిద్ధం చేసి ఇలా పూజలో పెట్టుకోవాలి. 9 పోగుల దారానికి 9 ముడులు వేసి దాన్ని ఇలా పూలతో, ఆకులతో చక్కగా అలంకరించుకొని అమ్మవారి దగ్గర ఉంచుకోవాలి. ఇక పూజకు వచ్చినటువంటి ముత్తైదువులకు వాయనం ఇవ్వడానికి ఇలా తాంబూలాన్ని కూడా సిద్ధం చేసి పెట్టుకోండి. ఇక మనం ఆచమనం చేసే ముందు నీళ్లు విడిచిపెడుతుంటాం, అలాగే ఆచమనం తర్వాత నీళ్లు విడిచిపెడతాం కదా, వాటిల్ని విడిచిపెట్టడానికి ఇలా ఒక ఖాళీ ప్లేట్ కానీ లేకపోతే ఒక పాత్రని కానీ సిద్ధంగా ఉంచుకోండి. ఇక వరలక్ష్మి వ్రతాన్ని ఆరంభించుకుందాం. ముందుగా ఆ గణపతిని ధ్యానించుకుంటూ మనం మన వరలక్ష్మి వ్రతాన్ని పూజను ఆరంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇప్పుడు మీరందరూ కూడా మేము చెప్పే ఈ శ్లోకాన్ని చదువుకుంటూ దీపారాధన చేయండి. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతిర్జనార్దనః, దీపో హరతు మే పాపం, దీపజ్యోతిర్నమోస్తుతే. ఇలా ఈ శ్లోకాన్ని చదువుతూ దీపారాధన చేసుకున్న తర్వాత ఆ దీపానికి గంధం, కుంకుమలతో అలంకరణ చేసి పుష్పాన్ని సమర్పించి అక్షింతలు వేసి నమస్కారం చేసుకుందాం.
ఇక ఆచమనం చేసుకుందాం. మనందరికీ కూడా తెలుసు, ఆచమనం చేసేటప్పుడు ముందుగా నీటిని అంటే చేతిని ప్రక్షాళన చేసుకొని ఆ నీటిని మనం ఒక పాత్ర పెట్టుకున్నాం కదా, అందులోకి వదిలిపెట్టి ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 నామాలను జపించి ఆచమనం చేసుకొని మళ్ళీ చేతిని శుభ్రం చేసుకొని ఆ నీటిని అదే ప్లేట్లో వదిలిపెట్టాలి. కానీ ఇక్కడ గమనించాల్సింది, పురుషులైతే ఓం కేశవాయ స్వాహ అనాలి. అదే ఆడవాళ్ళ ఆచమనం చేసేటప్పుడు ఓం కేశవాయ నమః అంటే స్వాహాకి బదులుగా నమః అంటూ ఆచమనం చేయాలి. ఈ ఆచమనం చేసేటప్పుడు అలాగే తీర్థం తీసుకునేటప్పుడు మనం చేతిని ఆ చేతి వేళ్ళని ఎలా ఉంచాలి అన్న విషయంలో కూడా మనకి చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి. ఇలా ఈ బొటన వేలుని ఈ ఉంగరం వేలు వద్దకు తీసుకురావాలి. ఆ తర్వాత చూపుడు వేలుని ఇలా మూసి ఈ ముద్రలో ఆచమనం చేయడం కానీ తీర్థం తీసుకోవడం కానీ చేయాలి. అలాగే తీర్థం తీసుకునేటప్పుడు కూడా శబ్దం రాకుండా తీర్థాన్ని తీసుకోవాలి. ఇక ఆచమనం చేద్దాం. ముందుగా నీటిని తీసుకొని ఆ పాత్రలోకి ఆ చేతిని ప్రక్షాళన చేసుకుని పాత్రలోకి విడిచిపెట్టండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. మళ్ళీ ఒకసారి చేతిలోకి నీళ్ళని తీసుకొని ఆ నీటిని విడిచిపెట్టండి. ఇక మనం 24 కేశవ నామాల్ని కూడా ఒకసారి జపించుకుందాం. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇలా ఆచమనం చేసుకొని 24 కేశవనామాలను ధ్యానించుకొని తర్వాత భూతోచ్చాటన అంటే మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ పూజా సమయంలో మన చుట్టూ ఉన్న భూతాల్ని దూరంగా వెళ్ళమంటూ, భూతాలు అంటే మనకు తెలుసు, మనం పూజ చేస్తున్నప్పుడు నిద్ర వస్తుంటుంది, ఆవలింతలు వస్తూ ఉంటాయి, మన మనసు లగ్నం చేయలేకపోవడం, ఇవన్నీ కూడా భూత లక్షణాలు అన్నమాట. కాబట్టి ఈ భూతాలన్నింటినీ ఈ పూజ జరుగుతున్నంతసేపు అంటే ఈ శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది, బ్రహ్మకర్మ సమారభే అంటే బ్రహ్మకర్మ అంటే ఈ పూజ లేక ఈ క్రతువు జరుగుతున్నంతసేపు కూడా దూరంగా వెళ్ళమంటూ మనం
ఈ శ్లోకాన్ని చదువుతాం. దీనికోసం మనం అక్షంతలను తీసుకొని, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, పూజా కార్యక్రమం ఏది చేయాలన్నా కూడా ఈ మధ్య వేలు, ఉంగరం వేలు, బొటన వేలు ఈ మూడింటిని మాత్రమే ఉపయోగించాలి. చూపుడు వేలు, చివరి వేలుని ఎప్పుడు కూడా పూజా కార్యక్రమాల్లో ఉపయోగించకూడదు. ఇలా అక్షింతలను తీసుకొని వాసన చూస్తూ ఇప్పుడు నేను చెప్పిన ఈ శ్లోకాన్ని మీరు కూడా చదువుకోండి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఈ అక్షింతల్ని ఇలా వాసన చూసి మీ ఎడమ చేతి వైపు విడిచిపెట్టండి. ఇక ప్రాణాయామం చేయడం అంటే అంతఃకరణ శుద్ధి చేసుకోవడం. మనం ఈ అంతఃకరణ శుద్ధి చేసుకొని తర్వాత అమ్మవారి వ్రతానికి మనం సమాయత్తం అవుదాము. ఈ ప్రాణాయామం చేయడానికి కూడా ఈ చేతి వేళ్లను ఈ ముద్రలో ఉంచాలి. ఈ విధంగా అంటే చూపుడు వేలు, మధ్య వేలును మూసి ఈ బొటని వేలుతో మీ కుడి నాసికా రంధ్రాన్ని, ఈ ముక్కు రంధ్రాన్ని ఈ కుడి బొటని వేలుతో ఇలా మూయాలి. ఇప్పుడు ఎడమ నాసికా రంధ్రం నుంచి, ఈ ముక్కు రంధ్రం నుంచి గాలిని పీల్చుకొని ఆ గాలిని అలా నిలిపి ఆ తర్వాత మళ్ళీ మీ ఉంగరం వేలుతో ఎడమ నాసికా రంధ్రాన్ని మూసి ఈ బొటన వేలుని తెరిచి మళ్ళీ కుడి నాసికా రంధ్రం నుంచి గాలిని విడిచిపెట్టాలి. ఇలా చేస్తున్నంతసేపు మన ఓంకారాన్ని ధ్యానించుకుంటూ జపించుకుంటూ ప్రాణాయామం చేద్దాం. ఇక సంకల్పాన్ని చెప్పుకుందాం. ఇలా వ్రతాలు చేసేటప్పుడు సంకల్పం తప్పనిసరిగా చెప్పుకోవాలి. నిత్య పూజలో మనం సంకల్పం చెప్పుకోం, కానీ వ్రతాలప్పుడు సంకల్పాన్ని చెప్పుకుంటాం. ముందుగా అక్షంతలను తీసుకొని ఇప్పుడు నేను చెప్పినట్లు మీరందరూ కూడా చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీవర మహాలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అఖండ ధనధాన్య సమృద్ధ్యర్థం సకల సౌభాగ్య శుభ ఫల ప్రాప్త్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకల లోక కళ్యాణార్థం శ్రీ వరలక్ష్మీ దేవతాముద్దిశ్య యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఇలా ఈ సంకల్పంలో మనం ఏం చేయబోతున్నాం?
ఎక్కడి నుంచి చేస్తున్నాం, దేన్ని ఆశించి చేస్తున్నాం? అమ్మవారిని అష్టైశ్వర్యాల్ని, ఆయురారోగ్యాల్ని, సకల శుభాల్ని, మా కుటుంబాన్నంతా కూడా చల్లగా చూడమ్మా, మా యావత్ శక్తి అంటే మా శక్తి మేరకు, మాకు తెలిసినంత మేరకు, మా నిండైన హృదయంతో మా గుండెల నుండా నిన్ను నింపుకొని నీ పూజను చేసుకోబోతున్నాను తల్లి అని మనం ఆ అమ్మవారికి మనం స్వయంగా చెప్పుకుంటున్నట్లుగా మనసులో ఊహించుకుంటూ, అంటే మన కష్టాలన్నింటినీ తీర్చి మనల్ని అన్ని రకాలుగా కూడా చల్లగా చూడమని వేడుకుంటూ ఇలా సంకల్పం చెప్పుకొని ఈ అక్షంతలలో కొద్దిగా జలాన్ని వేసుకొని, మనం ఇందాక ఆచమనం చేసినప్పుడు విడిచిపెట్టాం కదా నీళ్ళని, అదే పాత్రలోకి విడిచిపెట్టండి. ఇలా మనం సంకల్పం చెప్పుకున్న తర్వాత కలశారాధన చేసుకుందాం. ఇందాక మీరందరూ కూడా ఒక పంచపాత్రతో ఆచమనం చేశారు కదా, ఇప్పుడు ఆ పంచపాత్రని పక్కన పెట్టి, ఇప్పుడు భగవంతుడు ఉపచారాల కోసం మనం రెండవ పంచపాత్రను తీసుకున్నాం కదా, దాన్ని మీ ముందు ఉంచుకోండి. అందులో నేను ఇక్కడ కలశాన్ని పెట్టుకున్నాను, అలాగే మీరు ఆ దేవుడి ఉపచారాల పంచపాత్రలో ఇప్పుడు ఈ కలశారాధన చేయవచ్చు. ముందుగా కలశంలో పసుపు, కుంకుమ, గంధం, అక్షితలు, పుష్పం, అలాగే తమలపాకును కూడా ఉంచండి. ఇవన్నీ వేసిన తర్వాత ఆ కలశం మీద మీ కుడి చేతిని ఇలా ఉంచి ఈ కలశాన్ని ఇలా మూయాలి. మూసి ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాన్ని చెప్పండి. కలశస్య ముఖే విష్ణుః, కంఠే రుద్ర సమాశ్రితాః, మూలే తత్ర స్థితో బ్రహ్మ, మధ్యే మాతృగణా స్మృతాః, కుక్షౌ తు సాగరా సర్వే, సప్తద్వీపో వసుంధరా, ఋగ్వేదో అధ యజుర్వేదః, సామవేదాః అధర్వణః. అంటే ఈ కలశంలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా కొలువై ఉన్నారు అని చెప్పారు. ఇప్పుడు ఈ తమలపాకుతో ఈ కలశంలో ఓంకారాన్ని రాస్తూ ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాన్ని మళ్ళీ చెప్పండి. గంగే చ యమునే చైవ, గోదావరి సరస్వతి, నర్మదా సింధు కావేరి, జలేస్మిన్ సన్నిధిం కురుం. అంటే ఇప్పుడు ఈ శ్లోకాలతో మనం ఈ కలశంలో గంగా, యమున, గోదావరి, సరస్వతి ఇలా ఎన్నో పుణ్య జలాలని ఆవాహనం చేశాం. ఇప్పుడు ఈ పుణ్య నది తీర్థాన్ని మన పూజా ద్రవ్యాల మీద, అలాగే అమ్మవారి మీద, మన మీద, అందరి మీద కూడా చల్లుకోవాలి. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. ఇక్కడతో కలశారాధన కూడా పూర్తయింది. ఇక ఎటువంటి విఘ్నాలు లేకుండా మన వ్రతం కొనసాగాలని కోరుకుంటూ ఆ గణపతిని, విఘ్ననాథుణ్ణి ప్రార్థించుకోబోతున్నాం. అందులో కూడా సాధారణంగా కాకుండా షోడశోపచారాలతో మనం ఆ గణపతిని సేవిద్దాం. షోడశోపచారాలు అంటే 16 రకాలైనటువంటి ఉపచారాలు. మనం వరలక్ష్మి వ్రతం కానీ ఎటువంటి వ్రతాలు కానీ చేసుకునేటప్పుడు ముందుగా ఆ గణపతికి షోడశోపచార పూజ చేయడం అనేది చాలా శుభదాయకం, చాలా మంచిది. అది మన ఆనవాయితీ కూడా. అయితే ఈ షోడశోపచారాలు ఏమిటి అన్నది మనం ఈ గణపతి పూజ తర్వాత వరలక్ష్మి అమ్మవారికి కూడా షోడశోపచార పూజ చేస్తాం. అప్పుడు దాని గురించి పూర్తిగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా గణపతికి మనం ఇక్కడ షోడశోపచార పూజ చేసుకుందాం. దానికోసం ఒక ప్లేట్లో ఇలా బియ్యం పోసి తమలపాకును ఉంచి దాని మీద హరిద్రా గణపతి అంటే పసుపుతో చేసిన ఆ గణపతిని ఉంచి ఆ గణపతి మూర్తికి మనం కుంకుమతో అలంకరణ చేయాలి. అలాగే పుష్పాన్ని కూడా సమర్పించండి. పసుపు, కుంకుమ, గంధం, అలాగే పుష్పాలు వీటితో అలంకరించుకుందాం. అక్షతలు కూడా సమర్పించుకొని ఆ గణపతికి నమస్కారం చేసుకోండి. ముందుగా ఆ స్వామిని ధ్యానిద్దాం. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభా,
समप्रभा निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा ॐ श्री महागणाधिपतये नमः ॐ श्री महागणाधिपतये नमः ध्यायामि ध्यायामि ध्यानं సమర్పయామి జ్ఞానం సమర్పయామి ఇలా ఆ స్వామిని ధ్యానించుకుని అక్షతల్ని ఆ హరిద్ర గణపతి దగ్గర ఉంచుతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి ఆవాహనం సమర్పయామి ఆ స్వామిని ఆవాహన చేస్తూ మళ్ళీ ఒకసారి అక్షతలు సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః రత్నసింహాసనం సమర్పయామి రత్నసింహాసనం సమర్పయామి ముందుగా స్వామిని ధ్యానించాం, తర్వాత ఆయన్ని మన ఇంటి దాకా వచ్చిన ఆయన్ని ఆవాహనం అంటే ఆహ్వానించాం. ఇప్పుడు ఆయనకి రత్న సింహాసనాన్ని సమర్పిస్తూ మళ్ళీ అక్షతలు తీసుకొని ఆ స్వామి దగ్గర విడిచిపెట్టండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి అంటే ఇప్పుడు ఆ స్వామి వచ్చాక మనం చక్కగా ఆయనకి ఆసనం వేసి కూర్చోబెట్టి ఇప్పుడు ఆయన కాళ్ళు కడుక్కోవడానికి పాదయో పాద్యం సమర్పయామి నీళ్ళు ఇస్తున్నాం అనమాట. కాబట్టి ఈ జలాన్ని తీసుకొని ఆ స్వామి దగ్గర జలం ఉంచండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ఇప్పుడు చేతులు కడుక్కోవడానికి జలాన్ని సమర్పించండి స్వామి దగ్గర మళ్ళీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఆ స్వామి ఆచమనం చేయడానికి జలాన్ని సమర్పిద్దాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి అంటే ఆ స్వామి వారిని స్నానం చేయమంటూ మళ్ళీ మనం ఒకసారి జలాన్ని సమర్పించుకుందాం. అలాగే మళ్ళీ స్నానానంతరం స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్నానానంతరం మళ్ళీ ఒకసారి జలాన్ని స్వామికి సమర్పిద్దాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రం సమర్పయామి వస్త్రం సమర్పయామి స్నానం తర్వాత మనం ఆ స్వామికి వస్త్రాన్ని సమర్పిస్తున్నాం. ఇక్కడ వస్త్రం అంటే ఆ పత్తి దూదికి మనం పసుపు కుంకాల్ని అద్ది ఆ స్వామి దగ్గర ఉంచవచ్చు, లేకపోతే దానికి బదులుగా మనం అక్షతలు సమర్పించినా కూడా సరిపోతుంది. మన దగ్గర ఏ ఉపచారం చేయడానికి ఏది మనం సమకూర్చుకోపోయినా దానికి బదులు మనం హరిద్రాక్షతాన్ని సమర్పయామి అనుకుంటూ అక్షతలను సమర్పించుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం వస్త్రం దానికి బదులుగా మనం స్వామికి అక్షంతలను సమర్పిద్దాం. వస్త్రార్థం
हरिद्राक्षतान् समर्पयामि। हरिद्राक्षतान् समर्पयामि। ॐ श्री महागणाधिपतये नमः। ॐ श्री महागणाधिपतये नमः। यज्ञोपवीतं समर्पयामि। यज्ञोपवीतं समर्पयामि। ఆ స్వామికి ఇలా మీ దగ్గర యజ్ఞోపవీతం ఉంటే ఇలా యజ్ఞోపవీతాన్ని సమర్పించండి. లేకపోయినట్లయితే కనుక యజ్ఞోపవీతార్థం యజ్ఞోపవీతార్థం హరిద్రాక్షతాన్ సమర్పయామి. హరిద్రాక్షతాన్ సమర్పయామి. మన దగ్గర ఉపచారాల్లో ఏది సమకూరకపోయినా లేకపోయినా దానికి బదులుగా మనం అక్షింతలు వేసుకుంటే సరిపోతుంది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గంధం సమర్పయామి. గంధం సమర్పయామి. ఒక పుష్పాన్ని తీసుకొని దాన్ని గంధంలో ముంచి ఆ స్వామి మీద చల్లుకుందాం. ఆ గంధాన్ని అలాగే పసుపు కుంకుమలతో కూడా ఆ స్వామిని అలంకరించుకుందాం. అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పాణి సమర్పయామి. పుష్పాణి సమర్పయామి. ఇప్పుడు ఆ స్వామి దగ్గర ఒక పుష్పాన్ని ఉంచండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. ధూపమాగ్రాపయామి. ఇలా షోడశ నామాలతో ఆ గణపతిని అర్చించుకున్న తర్వాత ఇప్పుడు మనం ధూపాన్ని సమర్పిద్దాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. దీపం దర్శయామి. ఇప్పుడు ఆ స్వామికి దీపాన్ని చూపించుకుందాం. ధూపదీపానంతరం ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ధూపం దీపం తర్వాత మళ్ళీ ఆ స్వామికి ఆ నీటిని ఆచమనాన్ని సమర్పించుకుందాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నైవేద్యం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు ఆ స్వామికి మనం బెల్లపు ముక్క నైవేద్యాన్ని పెట్టుకుందాం. ఇలా నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత దానిపై నీటిని చల్లి 5 సార్లు స్వామికి నివేదిస్తూ ఈ విధంగా చెప్పండి. ఓం ప్రాణాయ నమః. ఓం ప్రాణాయ నమః. ఓం అపానాయ నమః. ఓం అపానాయ నమః. ఓం వ్యానాయ నమః. ఓం జ్ఞానాయ నమః. ఓం ఉదానాయ నమః. ఓం ఉదానాయ నమః. ఓం సమానాయ నమః. ఓం సమానాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు ఆ స్వామికి తాంబూలాన్ని కూడా సమర్పిద్దాం.
శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర ఆనంద కర్పూర ఆనంద దివ్యమంగళ నీరాజనం దివ్యమంగళ నీరాజనం సమర్పయామి. సమర్పయామి. ఇప్పుడు ఆ గణనాథునికి కర్పూరంతో మనం హారతిచ్చుకుందాం. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు. శుభమంగళమణి పాడరే మన గణనాథునకు. ముత్యాల హారతులు ముదితలివ్వరే ముత్యాల హారతులు ముదితలివ్వరే. మూషిక వాహనునికి ముచ్చటతోను మన మూషిక వాహనునికి ముచ్చటతోను. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు. శుభమంగళమణి పాడరే మన గణనాథునకు. ఇలా దీనిపై నీటిని చల్లి స్వామికి 3 సార్లు సమర్పించి హారతిని ఇప్పుడు అందరూ కూడా మీ కండ్లకు అద్దుకొని ఆ స్వామి వారి ఆశీస్సులు తీసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. సమర్పయామి. అందరూ కూడా కొన్ని అక్షతలను అలాగే పువ్వులను తీసుకొని చేతిలో ఉంచుకోండి. కొద్దిగా నీళ్ళని ఈ చేతిలో వేసుకొని ఈ అక్షతల్లో పువ్వుల్లో వేసుకొని దీన్ని ఆ స్వామి దగ్గర ఉంచండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ నమస్కారాన్ సమర్పయామి. ఆత్మ నమస్కారాన్ సమర్పయామి. ఆ స్వామికి మనస్సులో సంపూర్ణంగా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఇలా మనం ఆ గణపతి షోడశోపచార పూజని పూర్తి చేసుకున్నాం. ఆ స్వామి దగ్గర ఉన్న అక్షంతలను తీసి ఆ ప్రసాదాన్ని మన శిరస్సు మీద ఉంచుకుందాం. అలాగే ఆ స్వామి పాదాల దగ్గర ఉన్నటువంటి ఒక పుష్పాన్ని కూడా మన తల్లో పెట్టుకుందాం. ఇక మనం వరలక్ష్మి వ్రతంలోకి ప్రవేశించాం. ముందుగా ఆ వరలక్ష్మి అమ్మవారిని ధ్యానించుకుంటూ మనస్ఫూర్తిగా ఆవిడికి ధ్యానాన్ని సమర్పిద్దాం. అలాగే షోడశోపచారాలతో ఆవిడ్ని సేవిద్దాం. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయా లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితా దాసీభూత సమస్త దేవవనితా లోకైక దీపాంకురా లోకైక దీపాంకురా శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా బ్రహ్మేంద్ర గంగాధరా త్వాం త్రైలోక్య కుటుంబినీ త్వాం త్రైలోక్య కుటుంబినీ సరసిజాం సరసిజాం వందే ముకుంద ప్రియా వందే ముకుంద ప్రియా
श्रीवरलक्ष्मी देवतायै नमः। श्रीवरलक्ष्मी देवतायै नमः। ध्यायामि ఇలా మనం ఆ అమ్మవారిని ఇక్కడ మనం ముకుంద ప్రియం అంటూ మనం అమ్మవారితో పాటు ఆ స్వామిని కూడా కలిపి వాళ్ళిద్దరినీ ధ్యానించుకున్నాం. ఎందుకంటే అమ్మవారికి ఆ స్వామివారితో కలిపి చెప్తేనే ఆవిడ ఎంతో ఆనందపడుతుంది, చాలా సంతుష్టురాలవుతుంది. ఆ లక్ష్మీనారాయణులని ధ్యానించుకుంటూ మనం మన ఇంటికి రమ్మంటూ కూడా ఆ తల్లిని అలాగే అయ్యవారిని కూడా ఆహ్వానించుకున్నాం. వారిని ధ్యానించుకుంటూ ఒకసారి మనం ఆ అమ్మవారి దగ్గర అక్షతల్ని సమర్పించుకుందాం. ఇలా మనం షోడశోపచార పూజ చేసుకోవడానికి ఇలా ఒక చిన్న ప్రతిమని కానీ లేకపోతే పసుపుతో చేసినటువంటి అమ్మవారిని కానీ లేదా లక్ష్మీ రూపును కానీ పెట్టుకొని ఈ ఉపచారాలన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక అమ్మవారిని మనం ధ్యానించుకున్నాం కదా, ఇప్పుడు అమ్మవారు మన ధ్యానానికి మెచ్చి మన ఇంటి దాకా వచ్చారట. కాబట్టి ఇప్పుడు మనం ఆవాహనంతో అమ్మవారిని ఆహ్వానించుకుందాం. సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా. శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః. ఆవాహయామి. ఇప్పుడు అమ్మవారి దగ్గర మళ్ళీ ఒకసారి అక్షతలను భక్తిపూర్వకంగా సమర్పించుకుందాం. ఇప్పుడు అమ్మవారు అయ్యవారు మనం అలా వారిని ధ్యానించుకోగానే మన ఇంటి దాకా వచ్చారు. ఇప్పుడు వాళ్ళని ఆహ్వానించాం. మరి లోపలికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ సింహాసనం, మంచి సింహాసనం ఏర్పాటు చేయాలి కదా. ఇప్పుడు ఆ సింహాసనానికి సంబంధించినటువంటి ఉపచారం. సూర్యాయుతాని భస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితం సింహాసనమిదం దేవి స్థియతాం సురపూజితే. శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఆ సింహాసనాన్ని సమర్పిస్తూ అమ్మవారి పాదాల దగ్గర అక్షతలను సమర్పిద్దాం. మనం చేస్తున్న ప్రతి ఉపచారాన్ని కూడా నిజంగానే అమ్మవారు మన ఇంటికి వస్తే నిజంగా మనం ఎంత ప్రేమగా ఆహ్వానిస్తాం, ఎంత చక్కగా ఆసనం వేస్తాం, ఏ ఉపచారాలు చేస్తాం. నిజమే కదా, ఆ తల్లి మన ఇంటికి వస్తే మనం పొంగిపోతాం. నిజంగానే ఆ అమ్మవారు మన ఇంటికి వచ్చినట్లు మనం మానసికంగా ఊహించుకుంటూ ఆనందాన్ని పొందుతూ అనుభవిస్తూ ఈ పూజ చేస్తే ఈ పూజ ఫలితం ఎంతగానో ఉంటుంది. ఆ కలిగే ఆనందం కూడా మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. ఇప్పుడు అమ్మవారికి మనం రత్న ఖచిత సింహాసనం, అది కూడా నవరత్న ఖచిత సింహాసనాన్ని వేసి అలా కూర్చోబెట్టాం. అలా నవరత్న ఖచిత సింహాసనంలో కూర్చోబెట్టి అమ్మవారికి తర్వాత ఏ ఉపచారం చేస్తున్నాం? అమ్మా, నువ్వెక్కడి నుంచో వచ్చావు కదా, ఒక్కసారి నీ పాదాలు కడగనీయమ్మా అంటూ ఈ పాద్యం అనే ఉపచారాన్ని సమర్పించబోతున్నాం. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవత్వం సర్వదేవ నమస్కృతే. శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః. పాదయోః పాద్యం సమర్పయామి.
ఇప్పుడు మనం అమ్మవారి పాదాలను కడుక్కోమంటూ అమ్మవారి పాదాల దగ్గర ఇలా జలాన్ని సమర్పించుకుందాం. ఇక కాళ్ళు కడుక్కున్న తర్వాత మళ్ళీ చెప్తున్నాం, అమ్మా నువ్వు చేతులు కూడా కడుక్కోమ్మా అంటూ మనం అమ్మవారికి ఆ చేతులు కడుగుతున్నాం. ఇప్పుడు ఈ ఉపచారంలో శుద్ధోదకంచ పాత్రస్థం గంధ పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ జలంతో అమ్మవారికి అర్ఘ్యాన్ని సమర్పించుకుందాం. ఇక తరువాతి ఉపచారం ఆచమనీయం. సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి పాద్యం అర్ఘ్యం సమర్పించాక ఈ ఆచమనీయం అనే ఉపచారంలో మనం తాగడానికి జలాన్ని సమర్పిస్తున్నాం. కాబట్టి అమ్మవారికి 3 సార్లు జలాన్ని సమర్పించుకుందాం. ఇక తరువాతి ఉపచారం పంచామృత స్నానం. పయోదధిఘృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి పంచామృత స్నానాన్ని సమర్పిద్దాం. ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పాలు, తేనె, పంచదార వీటితో చేసిన మిశ్రమమే ఈ పంచామృతం. ఈ పంచామృతం సిద్ధంగా ఉంటే ఈ పంచామృతాన్ని అమ్మవారి దగ్గర సమర్పించండి. లేకపోతే ఇక్కడ కూడా మీరు అమ్మవారిని ధ్యానించుకుంటూ ఆ జలాన్ని సమర్పించినా కూడా సరిపోతుంది. గంగాజలం మయా నీతం మహాదేవ శిరః స్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ విధు సోదరీ శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. అమ్మవారికి పంచామృత స్నానం చేయించిన తర్వాత ఇప్పుడు శుద్ధమైన జలంతో శుద్ధోదక స్నానాన్ని సమర్పిద్దాం.
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. ఇలా అమ్మవారికి పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, మళ్ళీ ఆచమనం చేయించాక తరువాత మనం అమ్మవారికి చేస్తున్నటువంటి ఉపచారం వస్త్రాన్ని సమర్పించబోతున్నాం. సురార్చితాంఘ్రియుగళే దుకూలవసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఇప్పుడు మనం అమ్మవారికి బట్టలు పెట్టబోతున్నాం. మన ఇంటికి వచ్చినటువంటి ఆ వరమహాలక్ష్మిని ఇన్ని విధాలుగా సేవించుకుంటూ ఇప్పుడు అమ్మవారికి ఆ వస్త్రాలు పెట్టే గొప్ప అదృష్టం మనకు లభించింది. ముందుగా అమ్మవారిని పసుపుతో, కుంకంతో, గంధంతో అలంకరించుకొని ఆ తర్వాత అమ్మవారికి వస్త్రాలను కూడా సమర్పించుకుందాం. ఎప్పుడు కూడా బట్టలు పెట్టేటప్పుడు వస్త్రయుగ్మం అంటే 2 వస్త్రాలని వలసి, కొంతమంది చీరలో బ్లౌజ్ పీస్ ఉంది కదా అని ఒక చీరనే ఇస్తూ ఉంటారు. అలా కాదు, చీరలో ఉన్నా కానీ ఒక చీర అలాగే బ్లౌజ్ పీస్ ఏమైనా కానీ వస్త్రయుగ్మం అంటే 2 వస్త్రాలను పెట్టి తీరాలి. ఇప్పుడు మనం అమ్మవారికి వస్త్రాలని అలాగే పసుపు కుంకాలని పూలని అన్నిటినీ కూడా సమర్పించబోతున్నాం. అమ్మవారికి వస్త్రాలను సమర్పించిన తర్వాత మనం చేయబోతున్నటువంటి ఉపచారం యజ్ఞోపవీతం. తప్త హేమకృతం సూత్రం ముక్తదామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః. ఉపవీతం సమర్పయామి. మీరు ఉపవీతాన్ని గనక సిద్ధం చేసుకున్నట్లయితే అమ్మవారికి ఉపవీతాన్ని సమర్పించండి. లేనట్లయితే గనక ఉపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. అలాగే ఉపవీతానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చూసారా, అమ్మవారు వస్త్రాలను ధరించి అలాగే యజ్ఞోపవీతం వేసుకొని అన్నీ అలసిపోయి ఉంటారు కాబట్టి మనం, అమ్మ నువ్వు చాలా అలసిపోయావు, ఎన్నో ఉపచారాలను స్వీకరిస్తున్నావు, మేము చేసే ప్రతిదాన్ని కూడా నువ్వు కాదనకుండా అలా అన్నీ స్వీకరిస్తూ ఆనందిస్తున్నావు తల్లి, మధ్యలో నీకు దాహం వేస్తుందేమో, ఈ ఆచమనం తీసుకోమా అంటూ మనం మధ్యలో అమ్మవారికి ఆచమనాన్ని కూడా అందిస్తున్నాం. ఇక తర్వాతి ఉపచారం గంధం. కర్పూరాగరు కస్తూరి రోచనాదిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగుహ్యతా శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః. గంధం సమర్పయామి.
సమర్పయామి. ఒక పుష్పాన్ని తీసుకొని అది గంధంలో ముంచి అమ్మవారి మీద ఆ గంధాన్ని చల్లండి. అలాగే పసుపు కుంకుమలతో కూడా అమ్మవారిని ఒకసారి అలంకరించుకోండి. ఇక తరువాతి ఉపచారం అక్షతలు. అక్షతాన్ ధవళాన్ దేవి అక్షతాన్ ధవళాన్ దేవి శాలియాన్ తండులాన్ శుభాన్ శాలియాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే గృహ్యతామబ్ధిపుత్రికే శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. అక్షతాన్ సమర్పయామి. అక్షతాన్ సమర్పయామి. అమ్మవారికి అక్షతలు తీసుకొని మన మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ అమ్మవారి పాదాల దగ్గర అక్షతల్ని సమర్పించండి. ఇక మీరేమైనా ఆభరణాలను అమ్మవారికి సమర్పించాలి అనుకుంటే ఈ శ్లోకాన్ని చదువుతూ అమ్మవారికి ఆభరణాలను సమర్పించండి. కేయూర కంకణే దివ్యే కేయూర కంకణే దివ్యే హారనూపురమేఖలాః హారనూపురమేఖలాః విభూషణాన్యమూల్యాని విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషి పూజితే గృహాణ ఋషి పూజితే శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః. శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః. ఆభరణాని సమర్పయామి. ఆభరణాని సమర్పయామి. ఒకవేళ ఆభరణాలు సమర్పించినట్లయితే దానికి బదులుగా మీరు ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. ఇలా ఆభరణాలకు బదులుగా అమ్మవారికి అక్షతలను సమర్పించి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఇక తరువాతి ఉపచారం పుష్పం. మల్లికా జాజి కుసుమైశ్చ మల్లికా జాజి కుసుమైశ్చ చంపకైర్వకుళైస్తథా చంపకైర్వకులైస్తథా శతపత్రైశ్చరైః శతపత్రైశ్చరైః పూజయామి హరిప్రియే. పూజయామి హరిప్రియే. శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. పుష్పైః పూజయామి. పుష్పైః పూజయామి. అమ్మవారికి పుష్పాలను అలంకరించండి. ఇలా మనం అమ్మవారిని అక్షతలతో పుష్పాలతో పూజించుకున్న తర్వాత ఇప్పుడు మనం అమ్మవారికి అథాంగ పూజ చేసుకుందాం. అథాంగ పూజ అంటే అమ్మవారిని పాదాల నుంచి శిరస్సు దాకా ధ్యానిస్తూ ఒక్కొక్క భాగాన్ని కూడా మనం అర్చించుకోబోతున్నాం. ఎందుకంటే అమ్మవారి శరీరం అంటే అది మంత్రస్వరూపం. అందుకే అమ్మవారిని మంత్రస్వరూపిణి అంటారు. ఇప్పుడు ఆ మంత్రస్వరూపిణి అయినటువంటి అమ్మవారిని మనం అక్షతలతో అలా పూజించుకుంటూ ఈ అథాంగ పూజను చేసుకుందాం. నేను చెప్పింది మీరు అలా రిపీట్ చేస్తూ మీరు కూడా ఆ పూజను చేసుకోండి. ఓం చంచలాయై నమః. ఓం చంచలాయై నమః. పాదౌ పూజయామి. పాదౌ పూజయామి. ఓం చపలాయై నమః. ఓం చపలాయై నమః. జానుని పూజయామి. జానుని పూజయామి. ఓం పీతాంబరధరాయై నమః. ఓం పీతాంబరధరాయై నమః. ఊరుం పూజయామి. ఊరుం పూజయామి. ఓం
కమలవాసిన్యై నమః ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి కటిం పూజయామి ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి నాభిం పూజయామి ఓం మదనమాత్రే నమః ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి సనౌ పూజయామి ఓం లలితాయై నమః ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి భుజద్వయం పూజయామి ఓం కంబుకంఠ్యై నమః ఓం కంబుకంఠై నమః కంఠం పూజయామి కంఠం పూజయామి ఓం సుముఖాయై నమః ఓం సుముఖాయై నమః ముఖం పూజయామి ముఖం పూజయామి ఓం శ్రియై నమః ఓం శ్రియై నమః ఔష్ఠా పూజయామి ఔషా పూజయామి ఓం సునాసికాయై నమః ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి నాసికాం పూజయామి ఓం సునేత్రాయై నమః ఓం సునేత్రాయై నమః నేత్రౌ పూజయామి నేత్రౌ పూజయామి ఓం రమాయై నమః ఓం రమాయై నమః కంఠౌ పూజయామి కంఠౌ పూజయామి ఓం కమలాయై నమః ఓం కమలాయై నమః శిరః పూజయామి శిరః పూజయామి ఓం వరలక్ష్మై నమః ఓం వరలక్ష్మై నమః సర్వాణ్యంగాని సర్వాణ్యంగాని పూజయామి పూజయామి శ్రీవరలక్ష్మీ దేవతా శ్రీ వరలక్ష్మీ దేవతా పుష్టైః పూజయామి పుష్టైః పూజయామి ఇలా అమ్మవారిని అథాంగ పూజతో మనం అర్చించుకున్న తర్వాత పూజించుకున్న తర్వాత ఒక్కసారి మనస్ఫూర్తిగా అమ్మవారిని ధ్యానించుకుంటూ నమస్కారం చేసుకుందాం. ఇక మనం వరలక్ష్మి అష్టోత్తర శతనామావళిని, చాలా శక్తివంతమైన పరమ పవిత్రమైన ఆ శతనామావళిని ఇప్పుడు చదువుకుందాం. ఈ శతనామావళి అప్పుడు మీరు అమ్మవారి ప్రతిమకి కుంకుమతో అర్చన చేయవచ్చు, లేతే పూలతో కానీ అక్షతలతో కానీ మీరు అమ్మవారిని పూజించుకోవచ్చు. ఇక అష్టోత్తర శతనామావళిని ఆరంభించుకుందాం. ఓం ప్రకృత్యై నమః ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచ్యై నమః ఓం వాచై నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం పద్మాయై నమః ఓం శుచయే నమః ఓం సుజయై నమః ఓం స్వాహాయై నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం స్వధాయై నమః ఓం సుధాయై నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయై నమః ఓం హిరణ్మయై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం
విభావర్యై నమః ఓం విభావర్యై నమః ఓం ఆదిత్యై నమః ఓం ఆదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం దీప్తాయై నమః ఓం రమాయై నమః ఓం రమాయై నమః ఓం వసుధాయై నమః ఓం వసుధాయై నమః ఓం వసుధారిణ్యై నమః ఓం వసుధారిణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామాక్ష్యై నమః ఓం కామాక్షై నమః ఓం క్రోధసంభవాయై నమః ఓం క్రోధ సంభవాయై నమః ఓం అనుగ్రహప్రదాయై నమః ఓం అనుగ్రహ ప్రదాయై నమః ఓం బుద్ధ్యై నమః ఓం బుద్ధ్యై నమః ఓం అనఘాయై నమః ఓం అనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం దీప్తాయై నమః ఓం తుష్టయే నమః ఓం తుష్టయే నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం లోకశోకవినాశిన్యై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం ధర్మ నిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్షై నమః ఓం పద్మాక్షై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖీయై నమః ఓం పద్మముఖియై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖీయై నమః ఓం ప్రసాదాభిముఖియై నమః ఓం ప్రభాయై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చంద్ర సహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివాయై నమః
नमः ఓం శివకర్త్యై నమః ॐ शिवकर्त्यै नमः ఓం సత్యై నమః ॐ सत्यै नमः ఓం విమలాయై నమః ॐ विमलायै नमः ఓం విశ్వజనన్యై నమః ॐ विश्वजनन्यै नमः ఓం దారిద్ర్యనాశిన్యై నమః ॐ दारिद्र्यनाशिन्यै नमः ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ॐ प्रीतिपुष्करिण्यै नमः ఓం శాంత్యై నమః ॐ शान्त्यै नमः ఓం శుక్లమాలాంబరాయై నమః ॐ शुक्लमालाम्बरायै नमः ఓం శ్రియై నమః ॐ श्रियै नमः ఓం భాస్కర్యై నమః ॐ भास्कर्यै नमः ఓం బిల్వనిలయాయై నమః ॐ बिल्वनिलयायै नमः ఓం వరారోహాయై నమః ॐ वरारोहायै नमः ఓం యశస్విన్యై నమః ॐ यशस्विन्यै नमः ఓం వసుంధరాయై నమః ॐ वसुन्धरायै नमः ఓం ఉదారాంగాయై నమః ॐ बुधाराङ्गायै नमः ఓం హరిణ్యై నమః ॐ हरिण्यै नमः ఓం హేమమాలిన్యై నమః ॐ हेममालिन्यै नमः ఓం ధనధాన్యకత్యై నమః ॐ धनधान्यकत्यै नमः ఓం సిద్ధ్యై నమః ॐ सिद्ध्यै नमः ఓం త్రైణసౌమ్యాయై నమః ॐ त्रैणसौम्यायै नमः ఓం శుభప్రదాయై నమః ॐ शुभप्रदायै नमः ఓం నృపవేశగతానందాయై నమః ॐ नृपवेशगदानन्दायै नमः ఓం వరలక్ష్మ్యై నమః ॐ वरलक्ष्म्यै नमः ఓం వసుప్రదాయై నమః ॐ वसुप्रदायै नमः ఓం శుభాయై నమః ॐ शुभायै नमः ఓం హిరణ్యప్రాకారాయై నమః ॐ हिरण्यप्राकारायै नमः ఓం సముద్రతనయాయై నమః ॐ समुद्रतनयायै नमः ఓం జయాయై నమః ॐ जयायै नमः ఓం మంగళాదేవ్యై నమః ॐ मङ्गलादेव्यै नमः ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ॐ विष्णुवक्षस्थलस्थितायै नमः ఓం ప్రసన్నాక్షై నమః ॐ प्रसन्नाक्षै नमः ఓం నారాయణ సమాశ్రితాయై నమః ॐ नारायणसमाश्रितायै नमः ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ॐ दारिद्र्यध्वंसिन्यै नमः ఓం సర్వోపద్రవవారిణ్యై నమః ॐ सर्वोपद्रववारिण्यै नमः ఓం నవదుర్గాయై నమః ॐ नवदुर्गायै नमः ఓం మహాకాళ్యై నమః ॐ महाकाल्यै नमः ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ॐ ब्रह्म विष्णु शिवात्मिकायै नमः ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః ॐ त्रिकालज्ञानसम्पन्नायै नमः ఓం భువనేశ్వర్యై నమః ॐ भुवनेश्वर्यै नमः ఓం శ్రీ ॐ श्री వరలక్ష్మీ దేవతాయై वरलक्ष्मी देवतायै నమః नमः అందరూ కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అమ్మవారిని ఈ విధంగా అష్టోత్తర శతనామావళితో అర్చించుకున్న తర్వాత ధూపం అనే ఉపచారాన్ని సమర్పించుకుందాం. దశాంగం గుగ్గులోపేతం दशाङ्गं गुग्गुलोपेतं సుగంధిం సుమనోహరం सुगन्धिं सुमनोहरं ధూపం దాస్యామి దేవేశి धूपं
दास्यामि देवेशि वरलक्ष्मी गृहाणतम् वरलक्ष्मी गृहाणतम् श्रीवरलक्ष्मी देवतायै नमः श्रीवरलक्ष्मी देवतायै नमः धूपं समर्पयामि धूपं समर्पयामि ధూపం తర్వాత అమ్మవారికి దీపాన్ని కూడా సమర్పించుకుందాం. ఘృతావర్తి సమాయుక్తం घृतावर्ति समायुक्तम् అంధకార వినాశకం अन्धकारविनाशकम् దీపం దాస్యామి తే దేవి दीपं दास्यामि ते देवी గృహాణ ముదితా భవా गृहाणमुदिता भव శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః श्रीवरलक्ष्मी देवतायै नमः దీపం దర్శయామి दीपं दर्शयामि ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి धूपदीपानन्तरम् आचमनीयं समर्पयामि ఇక మనం తరువాత చేయబోతున్నటువంటి ఉపచారం నైవేద్యం. నైవేద్యం షడ్రసోపేతం नैवेद्यं षड्रसोपेतं దధి మధ్వాజ్య సంయుతం दधिमध्वाजसंयुतं నానాభక్ష్య ఫలోపేతం नानाभक्ष्यफलोपेतं గృహాణ హరివల్లభే गृहाणहरिवल्लभे శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః श्रीवरलक्ष्मी देवतायै नमः నైవేద్యం సమర్పయామి नैवेद्यं समर्पयामि మీరు చేసుకున్నటువంటి నైవేద్యాలను అలాగే పండ్లను అన్నిటిని కూడా తీసుకొచ్చి అమ్మవారి ముందుంచి వాటిపై జలాన్ని చల్లుతూ ఇలా 5 సార్లు అమ్మవారికి చూపించండి. ఓం ప్రాణాయ నమః ॐ प्राणाय नमः ఓం అపానాయ నమః ॐ अपानाय नमः ఓం వ్యానాయ నమః ॐ ज्ञानाय नमः ఓం ఉదానాయ నమః ॐ उदानाय नमः ఓం సమానాయ నమః. ॐ समानाय नमः ఒక్కసారి అమ్మవారికి నైవేద్యాలను సమర్పిస్తూ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుందాం. నైవేద్యాలను సమర్పించుకున్నాక ఇప్పుడు అమ్మవారికి నారికేళాన్ని కూడా సమర్పించుకుందాం. కొబ్బరికాయకి కొద్దిగా పసుపు అలాగే కుంకుమతో అలంకరణ చేసి ఇప్పుడు అమ్మవారి ముందు ఆ కొబ్బరికాయని కొట్టి ఆ నైవేద్యాన్ని కూడా సమర్పించుకుందాం. ఇక అమ్మవారికి పానీయాన్ని సమర్పించుకుందాం. ఘనసార సుగంధేన घनसारसुगन्धेन మిశ్రితం పుష్పవాసితం मिश्रितं पुष्पवासितं పానీయం గృహ్యతాం దేవి पानीयं गृह्यतां देवी శీతలాం సుమనోహరం शीतलां सुमनोहरं శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః श्रीवरलक्ष्मी देवतायै नमः పానీయం సమర్పయామి पानीयं समर्पयामि ఇక తదుపరి ఉపచారం తాంబూలం. పూగీ ఫల సమాయుక్తం पूगीफलसमायुक्तं నాగవల్లీ దళైర్యుతం नागवल्लीदलैर्युतं కర్పూర చూర్ణ సంయుక్తం कर्पूरचूर्णसंयुक्तं తాంబూలం ప్రతిగృహ్యతాం ताम्बूलं
ताम्बूलं प्रतिगृह्यताम् श्रीवरलक्ष्मी देवतायै नमः श्रीवरलक्ष्मी देवतायै नमः ताम्बूलं समर्पयामि ताम्बूलं समर्पयामि అమ్మవారికి సమర్పించే తాంబూలంలో తమలపాకులు, వక్కలు, పచ్చకర్పూరం, సున్నం, అలాగే పసుపు కుంకుమలు వీటన్నిటితో కూడా అమ్మవారికి ఆ తాంబూలాన్ని సమర్పించుకుందాం. ఇక తదుపరి ఉపచారం నీరాజనం. ఆ అమ్మవారికి మనం చక్కగా లేచి నిలుచొని కర్పూర హారతితో మంగళ నీరాజనాలను అందించుకుందాం. ఈ శ్లోకాన్ని కూడా చదువుకుందాం. నీరాజనం సమానీతం నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే గృహ్యతాం విష్ణువల్లభే శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః కర్పూర నీరాజనం సమర్పయామి కర్పూర నీరాజనం సమర్పయామి సిరులిచ్చు శ్రీలక్ష్మి జయ మంగళం వరలక్ష్మి నీకిదే శుభమంగళం శ్రీమన్మహాలక్ష్మి జయ మంగళం హరిప్రియ నీకిదే శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం సగమగ సనీసా గమద మగమాద ధనిసా మదని ధని సగనిసా పాలకడలిని పుట్టి హరిని చేపట్టిన లోకమాత నీకు జయమంగళం పాలకడలిని పుట్టి హరిని చేపట్టిన లోకమాత నీకు జయమంగళం లోకమాత నీకు జయమంగళం. ఇక అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించుకుందాం. మన చేతిలో కొన్ని అక్షతలు అలాగే పూలను కూడా తీసుకొని ఈ విధంగా చెప్పండి. పద్మాసనే పద్మకరే పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి నారాయణే ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా సుప్రీతో భవ సర్వదా. అలాగే అమ్మవారికి 3 సార్లు భక్తిపూర్వకంగా ప్రదక్షిణ చేసుకుందాం. యాని కాని చ పాపాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ అంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవః పాపాత్మా పాప సంభవః త్రాహి మాం కృపయా దేవి త్రాహి మాం కృపయా దేవి శరణాగత వత్సలే శరణాగత వత్సలే అన్యథా శరణం నాస్తి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగధారిణి రక్ష రక్ష జగధారిణి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఓం శ్రీ వరలక్ష్మీ
वरलक्ष्मी देवतायै नमः प्रदक्षिणं समर्पयामि प्रदक्षिणं समर्पयामि ॐ श्री वरलक्ष्मी देवतायै नमः ॐ श्री वरलक्ष्मी देवतायै नमः सुवर्ण दिव्य मंत्रपुष्पं सुवर्ण दिव्य मंत्रपुष्पं समर्पयामि సమర్పయామి. ఇప్పుడు మనం ఈ చేతిలో ఉన్న అక్షంతలు పువ్వుల మీద జలాన్ని జల్లుకొని అమ్మవారి పాదాల దగ్గర ఈ మంత్రపుష్పాన్ని సమర్పిద్దాం. ఇక అమ్మవారికి మనం సాష్టాంగ నమస్కారాన్ని కూడా సమర్పించుకుందాం. నమస్తే లోక జననీ నమస్తే లోక జననీ నమస్తే విష్ణువల్లభే నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే పాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః వరలక్ష్మీ నమో నమః శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నమస్కారాన్ సమర్పయామి నమస్కారాన్ సమర్పయామి. మనం ఆ వరలక్ష్మి అమ్మవారి షోడశోపచారాలను చాలా శ్రద్ధగా భక్తిగా చాలా ఆనందదాయకంగా మనసుకు ఆనందాన్ని కలిగించే విధంగా చేసుకున్నాం. ఇక మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి తోరాలని అంటే తోరాలు కట్టుకుంటాం కదా, ఆ తోరాలను కూడా ఒకసారి పూజించుకుందాము. అక్షతలతో ఈ విధంగా ఈ శ్లోకాలను పఠిస్తూ ఈ తోర పూజ చేయండి. ఓం శ్రీ కమలాయై నమః కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి ప్రథమగ్రంథిం పూజయామి. శ్రీరమాయై నమః శ్రీరమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి ద్వితీయగ్రంథిం పూజయామి. శ్రీలోకమాత్రే నమః శ్రీలోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి తృతీయగ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి చతుర్థగ్రంథిం పూజయామి. శ్రీ మహాలక్ష్మ్యై నమః శ్రీ మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి పంచమగ్రంథిం పూజయామి. శ్రీ క్షీరాబ్ధితనయాయై నమః శ్రీ క్షీరాబ్ధితనయాయై నమః షష్ఠమ గ్రంథిం పూజయామి షష్టమగ్రంథిం పూజయామి. శ్రీ విశ్వసాక్షిణ్యై నమః శ్రీ విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి సప్తమగ్రంథిం పూజయామి. శ్రీ చంద్ర సహోదర్యై నమః శ్రీ చంద్ర సహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి అష్టమగ్రంథిం పూజయామి. శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః నవమ గ్రంథిం పూజయామి నవమగ్రంథిం పూజయామి. ఈ పూజించిన తోరాలని మన కుడి చేతికి ఈ శ్లోకాన్ని చదువుకుంటూ కట్టుకోవాలి. బధ్నామి దక్షిణ హస్తే బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధిం చ పుత్రపౌత్రాభివృద్ధిం
సిద్ధించ మమ సౌభాగ్యం దేహి మే రమే. మమ సౌభాగ్యం దేహి మే రమే. ఇలా మనం కుడి చేతికి ఈ తోరాన్ని భర్త చేత కానీ లేకపోతే ఇంకెవరి చేతనైనా కూడా కట్టించుకోవచ్చు. ఇక ఇది అయిన తర్వాత వాయినాలు ఇచ్చుకోవడం అనే కార్యక్రమం ఉంటుంది. ఈ పూజకు విచ్చేసినటువంటి ముత్తైదువులందరికీ కూడా పసుపు, కుంకుమ, గంధం వీటన్నిటినీ కూడా ఇచ్చి వారి పాదాలకు కూడా పసుపును రాసి, అంటే వచ్చిన ముత్తైదువ సాక్షాత్ ఆ లక్ష్మీ స్వరూపంగా భావించి మనం వాయినాన్ని ఇచ్చుకోవాలి. ఆ వాయినం ఇచ్చేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకుంటూ వాయినాన్ని ఇవ్వాలి. ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకో బాభ్యాం ఇందిరా తారకో భావ్యాం ఇందిరాయై నమో నమః. ఇందిరాయై నమో నమః. ఇక మనం ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన కథను చెప్పుకుందాం. మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కథను వింటూ అమ్మవారిని మనసులో ధ్యానించుకోండి. అందరూ కూడా చేతుల్లో అక్షతలు తీసుకొని ఈ కథను వినండి. ఈరోజు మనం వింటున్నటువంటి ఈ శ్రీ వరలక్ష్మి వ్రత కథ నైమిసారణ్యంలో సూత మహర్షి చేత సౌనకాది మహామునులకు చెప్పబడింది. నైమిసారణ్యం అంటే మహర్షులు, మహామునులు, యోగులు వీళ్ళందరూ కూడా తపస్సు చేసుకునే ఒక చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం నైమిసారణ్యం. ఈ నైమిసారణ్యంలో సౌనక మహర్షి, ఇతర మహామునులందరూ కూడా ఆ సూత మహర్షిని ఈ విధంగా అడిగారట. స్వామి, స్త్రీలకు సకల శుభాలను సకల సౌభాగ్యాలను ప్రసాదించే ఏదైనా ఒక వ్రతం ఉంటే చెప్పండి అని. దానికి సమాధానంగా సూత మహర్షి, ఓ సౌనకాది మహామునులారా, మీరు అడిగిన విధంగా స్త్రీలకు సకల సౌభాగ్యాలను ప్రసాదించే ఒక గొప్ప వ్రతం ఉంది. అదే వరలక్ష్మి వ్రతం. ఇది సామాన్యమైన వ్రతం కాదు, ఇది చాలా విశిష్టమైన వ్రతం. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి చాలా పవిత్రమైన వ్రతం ఈ శ్రీ వరలక్ష్మి వ్రతం. దీని గురించి నేను మీకు వివరిస్తాను, శ్రద్ధగా వినండి అంటూ ఈ విధంగా చెప్పసాగారు. ఒకనాడు ఆ పరమేశ్వరుడు కైలాసంలో భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆ పరమేశ్వరుణ్ణి ఈ విధంగా అడిగిందట. స్వామి, స్త్రీలకు సకల సౌభాగ్యాలను, పుత్ర పౌత్రాభివృద్ధిని, నిత్య సుమంగళిగా ఉండే అదృష్టాన్ని కల్పించే ఏదైనా వ్రతం ఉంటే చెప్పండి అని. అప్పుడు ఆ పరమేశ్వరుడు, ఓ కాత్యాయిని, నీవు అడిగిన వాటన్నిటినీ కూడా ప్రసాదించే ఒక గొప్ప వ్రతం ఉంది. అదే వరలక్ష్మి వ్రతం. దాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేసుకుంటారో వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సకల సంపదలు, సకల శుభాలు చేకూరుతాయి అని చెప్పాడు. అప్పుడు ఆ పార్వతీదేవి ఎంతో ఆనందంతో, స్వామి, మరి ఆ వరలక్ష్మి వ్రతానికి అధిదేవత ఎవరు? దాన్ని ఏ విధంగా చేయాలి? పూజా విధానం ఏమిటి? ఇప్పటిదాకా ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించారా అంటూ ఆ పరమేశ్వరుణ్ణి అడిగింది. అప్పుడు ఆ పరమేశ్వరుడు చారుమతి అనే ఒక స్త్రీ యొక్క వృత్తాంతాన్ని ఆ పార్వతీదేవికి తెలియజేశారు ఆ పరమేశ్వరుడు. మగధ దేశంలో కుండినము అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే స్త్రీ ఉండేది. ఆమె సకల సద్గుణ సంపన్నురాలు. అంటే చారుమతి అంటేనే మంచి గుణం కలిగినది, మంచి బుద్ధి కలిగినది అని అర్థం. ఆవిడ ఆ పేరుకు తగినట్టుగానే అత్తమామలను సేవిస్తూ, భర్తను గౌరవిస్తూ, ఇరుగు పొరుగు వారికి సహాయం చేస్తూ అందరితో కలిసిమెలిసి ఉండేదట. ఒకనాడు ఆ చారుమతికి కలలో వరలక్ష్మీదేవి కనిపించి, ఓ చారుమతి, నేను నీ భక్తికి మెచ్చాను. నీవు రాబోతున్నటువంటి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నా వ్రతం చేసుకొని నన్ను పూజించు. నీ మనస్సులోని కోరికలనన్నింటినీ తీర్చి నీకు సకల శుభాలను కలిగిస్తాను అని చెప్పిందట. వెంటనే ఆ చారుమతి చాలా ఆనందంతో అలా అమ్మవారిని చూసి తన్మయత్వంతో, అమ్మా, ఎన్ని జన్మల అదృష్టం ఉంటే నీవు నాకు కనిపిస్తావు? నా పూర్వ జన్మ సుకృతంగా నిన్ను నేను దర్శించుకోగలిగాను అంటూ అమ్మవారిని అనేక విధాలుగా స్తుతిస్తూ చాలా ఆనందాన్ని పొంది ఒక్కసారి కళ్ళు తెరిచి చూసేటప్పటికీ అమ్మవారు కనిపించలేదు. అప్పుడు చారుమతికి అర్థమైంది, అమ్మవారు తన కలలో కనిపించి వ్రతం చేయమన్నారు అని. వెంటనే ఈ విషయాన్ని తన అత్తమామలకు, భర్తకు కూడా వివరించింది. అయితే ఇక్కడ మనకు ఒక అనుమానం రావచ్చు, ఇంతమంది స్త్రీలుండగా ఒక్క చారుమతికే అమ్మవారు ఎందుకు కనిపించారు? తననే వ్రతం చేయమని ఎందుకు చెప్పారు అని.
అని. ఎందుకంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాము, ఆమె అన్ని సద్గుణాలు కలిగినది. అంటే తన ధర్మాలన్నింటినీ కూడా తాను చక్కగా నిర్వహిస్తుంది. ఒక గృహిణిగా చేయవలసిన బాధ్యతలన్నింటినీ కూడా ఆవిడ సక్రమంగా చేస్తుంది. అందుకే మనం చేసే ప్రతి పనిలో కూడా దైవం ఉందంటారు. కాబట్టి మనం చేసే ప్రతి పనిని కూడా శ్రద్ధాభక్తులతో మనస్ఫూర్తిగా చేసుకోవాలి. అలాగే అత్తమామలను సేవించడం, ఆవిడ భర్తను గౌరవించడం, అలాగే ఇరుగు పొరుగు వాళ్ళందరితో కూడా ఎటువంటి అసూయ, ద్వేష, ఈర్ష ఇలాంటివి లేకుండా వీలైనంత వరకు సహాయం చేయడం, ఇలాంటి అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఆ అమ్మవారు చారుమతీదేవి కనిపించారు. కాబట్టి మనందరం కూడా మంచి గుణాలతో మన మనస్సును చాలా ప్రశాంతంగా కల్మషం లేకుండా ఉంచుకున్నట్లయితే ఆ అమ్మవారు పిలిచి మరీ మనల్ని కరుణిస్తారు అని ఈ కథ ద్వారా మనకి తెలుస్తోంది. అలాగే ఇక్కడ చారుమతి తన అత్తామామలకు ఈ వృత్తాంతాన్ని చెప్పగానే వాళ్ళు కూడా ఎంత సదాచార పరాయణులో చూడండి, వెంటనే వ్రతం చేసుకోమ్మా, ఎంత అదృష్టం నీకు, అమ్మవారు కనిపించారు అన్నారు. అంతేగాని ఇదంతా అవసరమా నీకు, లేనిపోని పనులన్నీ చేస్తూ ఉంటావని ఆవిడని నిరుత్సాహపరచలేదు. కాబట్టి ఒక ఇంట్లో ఐశ్వర్యం, సౌభాగ్యం వృద్ధి చెందాలంటే ఆ కుటుంబ సభ్యులందరి సహకారం కూడా స్త్రీకి ఎంతో అవసరమని ఈ కథ ద్వారా మనకు తెలుస్తోంది. కాబట్టి అమ్మవారు చెప్పిన విధంగా ఆ చారుమతీదేవి అమ్మవారి పూజ చేసుకోవడానికి సిద్ధమైంది. ఈ చారుమతి ఎంత గొప్పదంటే అమ్మవారు చేసుకోమన్న వ్రతాన్ని తాను ఒక్కతే చేసేసుకోలేదు, అందరికీ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పింది. ఆ తల్లి కనిపించి తన్ను పూజించమంది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మనందరం కూడా ఈ వ్రతం చేసుకుందాం, అమ్మవారి దయ మనందరి మీద కలుగుతుంది అని అందరికీ చెప్పింది. మనమైతే ఏం చేస్తాం, అబ్బా ఇదేదో వ్రతమట, మనం చేసుకుంటే మనకు అన్ని సౌభాగ్యాలు కలుగుతాయట, కాబట్టి మనం ఎవ్వరికి తెలియకుండా మనమే చేసేసుకొని అన్ని అష్టైశ్వర్యాలను, శుభాలను అన్నీ మనమే పొంది అందరూ ఆశ్చర్యపోవాలి, మనల్ని చూసి అందరూ కూడా అమ్మో అనుకోవాలి అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ చారుమతి ఆ విధంగా అనుకోలేదు. అందుకే చారుమతికి మాత్రమే అమ్మవారు కనిపించారు. ఇక వ్రతం చేయాల్సిన రోజు రానే వచ్చింది. ఆ రోజు ఆ స్త్రీలందరూ కూడా చారుమతితో కలిసి ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి పట్టు వస్త్రాలను ధరించి చక్కగా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని, అలాగే ఇంటి ముందు ముగ్గులు పెట్టుకొని, ప్రతి గడపని కూడా మామిడాకులతో, పసుపు కుంకుమలతో చక్కగా శుభప్రదంగా అలంకరించుకున్నారు. ఇక పూజా మందిరంలో మండపాన్ని ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్లవాలు అంటే రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి ఇలాంటి ఆకుల చేత కలశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. అలాగే అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు, ఎన్నో పాటలతో అర్చించారు. తమ శక్తి మేరకు ఎన్నో నైవేద్యాలను అమ్మవారికి సమర్పించారు. ఇక 9 పోగులతో తోరాన్ని చేసుకొని దాన్ని పూజించి చేతికి కట్టుకున్నారు. ఇక ప్రదక్షిణ నమస్కారాలు చేయడం మొదలుపెట్టారు. మొదటి ప్రదక్షిణం చేయగానే వాళ్ళ కాళ్ళ నుండి గల్లు గల్లుమంటూ శబ్దం వచ్చిందట. ఏమిటా అని చూస్తే ఆ కాళ్లకు చక్కటి అందియలు, మువ్వలు ప్రత్యక్షమయ్యాయి. వాళ్ళ ఆనందంతో రెండవ ప్రదక్షిణం చేయగానే చేతులకు కంకణాలు, గాజులు, భుజకీర్తులు ఇలా నవరత్న ఖచ్చితమైనటువంటి ఆభరణాలు చేతులకు వచ్చేసాయి. ఇక మూడో ప్రదక్షిణం చేయగానే సర్వాభరణ భూషితులయ్యారు. అంటే ఆ శిరస్సు నుంచి పాదాల దాకా అనేక రకాల ఆభరణాలు, అత్యంత విలువైన ఆభరణాలు, నవరత్న ఖచ్చితమైనటువంటి ఆభరణాలు వాళ్ళ శరీరం మీదకు వచ్చేసాయట. అంటే అమ్మవారిని నమ్ముకుంటే మనకి సర్వం కూడా అమ్మే ఇస్తుంది, అంతా కూడా అమ్మే చూసుకుంటుంది అని ఇక్కడ చెప్పబడింది. ఇక ఈ పూజ ఫలితంగా వారి వారి ఇళ్లల్లో ధన, కనక, వస్తు, వాహనాది అష్టైశ్వర్యాలన్నీ కూడా నిండిపోయాయట. ఇక వాళ్ళ భర్తలు రథ, గజ, తురగాలతో ఆ వాహనాల మీద వచ్చి వీళ్ళని తీసుకెళ్ళడానికి వచ్చారట. అదేమిటి వీళ్ళని తీసుకురావడానికి వాళ్ళు రావడం ఏమిటి అంటే ఇక్కడ అంటే ఆవిడ వెళ్ళిపోయింది తిరిగి వస్తుందిలే అని అనుకోకుండా వాళ్ళు ఎంతో ప్రేమగా వీళ్ళని తీసుకురావడానికి వచ్చారంట. అంటే ఈ వ్రతం చేయడం వల్ల అన్యోన్య దాంపత్యం కూడా సిద్ధిస్తుంది అని మనకు చెప్పబడుతుంది. కాబట్టి వాళ్ళందరూ చాలా ఆనందంగా వారి వారి ఇళ్లకు వెళుతూ చారుమతి చేసిన ఉపకారానికి ఆ చారుమతిని ఎంతగానో పొగుడుకుంటున్నారు. అలాగే అమ్మవారు చూపించినటువంటి దయకి, ఆవిడ ప్రసాదించినటువంటి ఈ సకల సౌభాగ్యాలకి వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతూ అమ్మవారికి పదే పదే నమస్కారం చేసుకుంటూ వారి వారి ఇళ్లను చేరుకున్నారు. వీరందరూ కూడా ప్రతి
ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఈ శుభప్రదమైన వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకొని సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖమైన జీవితాన్ని గడిపి అనంతరం ముక్తిని కూడా పొందారట. ఈ వృత్తాంతం మొత్తాన్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశారు. అలాగే ఈ కథని సౌనకాది మహామునులకు సూత మహర్షి చెప్పడం జరిగింది. సూత మహర్షి మనందరికీ కూడా ఎన్నో వ్రతాలను అందించినటువంటి గొప్ప గురువులు వారు. వీరందరి వలన మనకు ఈ శుభప్రదమైనటువంటి వరలక్ష్మి వ్రతం చేసుకునే అదృష్టం భాగ్యం లభించింది. ఈరోజు మనందరం కూడా చాలా చక్కగా చాలా మనస్ఫూర్తిగా మనసు ఆనందంతో నిండిపోయే విధంగా అమ్మవారిని పూజించుకున్నాము, తోరాలు కట్టుకున్నాము, వాయినాలు ఇచ్చుకున్నాము. అలాగే ఈ కథను కూడా విని మనందరం కూడా ధన్యులయ్యాము. ఈ కథనంతా చెప్పిన తర్వాత సూత మహర్షి ఏమని చెప్పారంటే, ఎవరైతే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారో లేతే ఈ వ్రతం జరుగుతున్నప్పుడు చూస్తారో అలాగే ఈ కథను చదువుకుంటారో లేక ఈ కథను వింటారో వాళ్లకు సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఒకటేమిటి సమస్త శుభాలు సిద్ధిస్తాయి అని చెప్పడం జరిగింది. మనమందరం కూడా ఈ వ్రతం చేసుకున్నందుకు చాలా చాలా అదృష్టవంతులం. ఇప్పుడు మనందరం కూడా ఈ అక్షతలను అమ్మవారి దగ్గర సమర్పించి అమ్మవారికి మనఃపూర్వకంగా నమస్కారాలు చేసుకుందాం. ఇక అమ్మవారి పాదాల దగ్గర ఉన్నటువంటి ఆ అక్షతలను తీసుకొని మన తల మీద వేసుకుందాం. ఆ అమ్మవారి ఆశీస్సులతో ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహంతో మనం ఈరోజు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో సంపూర్ణంగా చాలా సంతృప్తిగా పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే మనకు తెలుసో తెలియకో మన ప్రమేయం లేకుండానే ఏదైనా తప్పులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అమ్మవారిని ఆ అపరాధాలన్నీ క్షమించు తల్లి, నేను అవి తెలిసి చేసినవి కాదు, నాకు శక్తి మేరకు నాకు తెలిసినంతలో నేను నిన్ను పూజించుకోవాలనుకున్నాను అంటూ ఆ అమ్మవారిని మనం అపరాధ క్షమాస్తోత్రంతో ప్రార్థించుకుందాం. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. మీరందరూ కూడా ఈ వీడియో పెట్టుకొని ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీ మనస్ఫూర్తిగా చక్కగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారని కోరుకుంటున్నాం. మాకు తెలిసినంత వరకు మాకున్న జ్ఞానం మేరకు ఈరోజు ఈ వరలక్ష్మి వ్రతాన్ని సులభంగా ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో మీ అందరికీ తెలియజేయడానికి మేమందరం కూడా ప్రయత్నించాం. మా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటూ ఈ వీడియో చూసిన తర్వాత మీకు కలిగిన అభిప్రాయాలను మీ మనసులోని భావాలను మంచి కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. ధన్యవాదాలు.